వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రాష్ట్ర దళిత బంధు సంఘ నాయకుడు ఉన్నాడు, మహేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, బాగున్నానే? బాగున్నా. ఏం నడుస్తుంది మరి? దళిత బంధు ఎంతవరకు వచ్చింది? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షలు దళితుల అభివృద్ధి గురించి ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అభయాస్తం కింద, అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తుంది. సో మరి ఆ 10 లక్షలను వదిలేస్తే 12 లక్షలు మీరు తీసుకున్నట్లన్నా కొంచెం మీరు పెండింగ్ ఉండే కదా, అది ఎంతవరకు వచ్చింది? ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ అన్నట్టు, ఏదైతే కేసీఆర్ గారు పెట్టిన దళిత బంధు ఇస్తే వాళ్ళకి పేరు పోతుంది, నాకు పేరు రాదన్నట్టు ఒక అభద్రతా భావంలో ఒక పిచ్చి ముఖ్యమంత్రి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నాడు. దానికి వంతపడడానికి వాళ్ళ నియమనాల్లో ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి లెక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇంతవరకు మా దళిత బంధు సమితి చేస్తున్న ఉద్యమానికి కనీసం ఓ మద్దతు తెలపకుండా, దళిత సంఘాలకు ఏం చేయకుండా వాళ్ళకు పదవులు చాలనే విధంగా ఇక్కడ వ్యవహరించేది చూస్తున్నాం మనం అందరం. రైట్. మీకు శివాలయ డిక్లరేషన్లో అనేక హామీలు గిడిగడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు మాల, మాదిగ, ఎస్సీ ఉపకులాలు, ఎంబీసీ అంటారా, ఎంబీసీ ఎస్సీ ఉపకులాలకు కూడా వాళ్ళకి కూడా ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ శివాలయ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మల్లికార్జున్ ఖార్గే ఆధ్వర్యంలో చేశారు దాన్ని. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం చూడలేము. ఎందుకంటే యూత్ డిక్లరేషన్ పేరు మీదనో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, ఇంకో డిక్లరేషన్ 5 డిక్లరేషన్ పేరేమో వాళ్ళ పప్పు ఎవరెదరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ఇక్కడ వరంగల్ చేసి, ఇక్కడ చేవెళ్ళ డిక్లరేషన్ ఖర్గే గారిని తీసుకొచ్చి ఏ విధంగా నమ్మించాలో అట్లా నమ్మించి, బీసీ మైనారిటీ డిక్లరేషన్ పీరియడ్ అట్లా నమ్మించి ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఇంకా వేరే ఉద్దేశం వీళ్ళకి లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కదా వాళ్ళ పార్టీలో, వాళ్ళ కోసమే 3 కార్పొరేషన్లు అని చెప్పి ఆయన పేరు ఉన్నాడు. ఆయన పేరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారికి, ఇట్లా కుక్క లెక్క ఒరిగేటువంటి అద్దంకి దయాకర్కు, ఇక అట్లనే ఇంకా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వాలి, దాన్ని అడ్డం పెట్టుకోవాలని చెప్పి మా దళితులను వాడుకొని ఈరోజు వాళ్ళు కుర్చీలలో కూర్చొని తప్ప ఇంతవరకు వాళ్ళు చెప్పిన అంబేద్కర్ అభయాస్తం గురించి అడగలేని దౌర్భాగ్యపు ఉప ముఖ్యమంత్రి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి, ఈ మాదిగా మాలను అడ్డు పెట్టుకొని మంత్రి తెచ్చుకున్న వివేకు, అసలు ఆయన మంత్రో కాదో తెలియదు, ఆయన దామోదర్ రాయనరసింహ, ఏవో గడ్డం ప్రసాద్, ఇటువంటి దరిద్రులందరినీ మేమందరం అడ్లూరు లక్ష్మణ్ మోయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఏర్పడడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీకు నిధులు రావాలి, కమిషన్ రావాలనేది బంద్ చేసి, మేము ఎస్సీ సేవల డిక్లరేషన్ అందులో పెట్టినాం, దళితులను అడ్డం పెట్టుకొని ఇలా అధికారంలోకి వచ్చినామని మీకు సోయిలేని ముఖ్యమంత్రికి, ఆ గుంపు మేస్త్రికి చెప్పాలని మీ ఆదివాటి తరపున కోరుతున్నారు. రైట్. చివరిగా చెప్పండి, ఇప్పటి వరకు దళితులపైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. చిన్న చిన్న విషయాలలో కూడా చాలా కేసులు నమోదైనాయి అని అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలలో గతంలో ఎట్లా ఉండే దళితులకు సంబంధించి ప్రభుత్వ పాలనలో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ విషయం కావచ్చు, మరి ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే దళితులకు న్యాయం జరిగిందనేది సుస్పష్టం. ఎందుకంటే వాళ్ళ మీద జరిగిన దాడులపై వెంటనే స్పందించి చేయడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడంలో కేసీఆర్కి ఉన్నటువంటి విజన్ వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులపై చేస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోనే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి దళితుల మీద దాడులు చేస్తాడు. ఈయన లగచర్ల సంఘటన కూడా మనం మర్చిపోలేని పరిస్థితి. ఇలా వాళ్ళే దాడులు చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వం అని అంటారు. బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి ఎస్సీ మంత్రులారా, ఖచ్చితంగా ఏదైతే చేవెళ్ళలో మీరు ఎస్సీ డిక్లరేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పిల్లో అక్కడనే దళిత బంధు సాధన సమితి మరియు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మిగతా వర్గాలన్నీ కలుపుకొని అక్కడనే సమరసంగా పూరించబోతున్నాం. దానికి సిద్ధంగా ఉండండి. మన యూత్ డిక్లరేషన్ సభ చూసిగా బిడ్డ, ఈ సభ నుంచి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం కాదు, మిమ్మల్ని చావు డప్పు మిమ్మల్ని కొట్టి ఖచ్చితంగా మిమ్మల్ని రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా దళిత బంధు సాధన సమితి పనిచేస్తాం. మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఇక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మేము నియోజకవర్గ కేంద్రాలకు పోయి ఇక్కడ ఏదైతే ఎస్సీల పేరు చెప్పుకొని ఓటు దండుకొని పబ్బం గడుపుకున్నారో అద్దంకి దయాకర్ కానీ, ఆ రోజు మాట్లాడినటువంటి ప్రీతం కానీ, ఈరోజు చెవులు మూసుకున్నారా, కళ్ళు మూసుకున్నారా? కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద మాట్లాడడానికే మీకు కుక్కకు బిస్కెట్ చేసిన పదవులా? మీరు నిజంగా ఎస్సీ జాతిలో పుట్టలేదా? మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మేము ఎస్సీ సామాజిక వర్గంలో 59 ఉపకులాలను కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, దళిత బంధు సాధన సమితి పక్షాన చేవెళ్ళలో సభను మీరు చూస్తారు. అక్కడి నుంచే మీ పతనం మొదలవుతుంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఎస్సీలతో పెట్టుకుంటే ఇక్కడ సాగు డప్పు కొట్టవలసి వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు దళితులకు చేసింది ఏం లేదు. దళితుల మీద ఈ రాష్ట్రంలో అగత్యాలు చేస్తున్నారు తప్ప కానీ వాళ్ళకి చేసిన సహకారం ఏం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సేవల డిక్లరేషన్ దళితులను నమ్మించి మోసం చేసిన డిక్లరేషన్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.